స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా హీరోలలో డిఫరెంట్ అన్న ఫీలింగ్ అయితే జనాలకు వచ్చేసింది. గత కొన్నేళ్లుగా తనకంటూ ఓ ఇమేజ్ వచ్చేసిందని భావిస్తున్నాడు. అతడి సినిమాల ప్లానింగ్, వాటి ప్రమోషన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు పవన్ కళ్యాణ్ మినహాయిస్తే మెగా ఫ్యామిలీ హీరోలందరికీ ఒకే పిఆర్ఓ టీం ఉండేది. కానీ ధృవ సినిమాకు చరణ్ వేరే పిఆర్ఓను పెట్టుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం తనకంటూ ఓ స్పెషల్ పిఆర్ఓ టీం ని పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. నిన్న దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సందర్భంగా జరిగిన హంగామా, బన్నీని లేపేందుకు అతడి టీం, అభిమాన సంఘాలు చేసిన హంగామా అంతా ఇంత కాదు. మామూలుగా బన్నీ సినిమాలకు సంబంధించి ఏదైనా విశేషం బయటకు వస్తే సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూ చిరంజీవితో పాటు మిగతా మెగా హీరోల ప్రస్తావన కూడా ఉంటుంది. కానీ దువ్వాడ జగన్నాథం విషయంలో అలాంటిదేమీ లేదు. అన్ని చోట్ల బన్నీ గురించే మాట్లాడారు. అతన్ని పైకి లేపడానికి చాలా ట్రై చేశారు. అతడి పిఆర్ టీం, అభిమానులు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో బన్నీకి ఎంత ఫాలోయింగ్ ఉందో చూపిస్తూ ఫస్ట్ లుక్ లాంచ్ కి సంబంధించి ఫ్లెక్సీలు తయారు చేస్తుండడం, కేక్స్ కట్ చేస్తుండడం, వాహనాలపై డీజే లుక్ ప్రింట్ చేయడం, ఇలా ఎక్కడెక్కడి హంగామనంతా తీసుకొచ్చి ట్విట్టర్లో షేర్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే బన్నీ మెగా ఫ్యామిలీ నుంచి వేరు కుంపటి వార్తలు నిజమేనేమో అన్న సందేహాలు మరింత పెరుగుతున్నాయి. ఓవైపు చిరంజీవిని వీలు చిక్కినప్పుడల్లా పొగిడేస్తూనే బన్నీ తన ఇమేజ్ పెంచుకునే దిశగా ప్లానింగ్ చేసుకుంటున్నాడు.